గురుభ్యో నమః. సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మనం ప్రతిరోజు నేటి పంచాంగం తెలుసుకుంటున్నాం. ఈరోజు అనగా 22 ఏప్రిల్ 22, 2026 బుధవారం, శ్రీ పరాభవనామ సంవత్సరము, వైశాఖ మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:40 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:12 అవుతుంది. తిథి శుద్ధ పంచమి ఉదయం 6:10 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి ఉంటుంది. షష్ఠి తెల్లవారుజామున 3:49 వరకు ఉంటుంది. ఆ తదుపరి సప్తమి ఉంటుంది. నక్షత్రము ఉదయం 3:01 వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం రావడం జరుగుతుంది. యోగము మధ్యాహ్నము 1:44 వరకు అతి గంట ఉంటుంది. తదుపరి సుకర్మ వస్తుంది. కరణము ఉదయం 6:10 వరకు బాలవ ఉంటుంది. తదుపరి సాయంత్రం 4:59 వరకు కౌలవ ఉంటుంది. దాని తర్వాత తెల్లవారుజామున 3:49 వరకు తైతుల ఉంటుంది. దాని తర్వాత గరజీ రావడం జరుగుతుంది. శుభ సమయం చూద్దాం. శుభ సమయం ఉదయం 5:40 నుండి 7:45 వరకు ఉంటుంది. తిరిగి ఉదయం 8:48 నుండి 9:51 వరకు ఉంటుంది. మరలా సాయంత్రం 4:06 నుండి 5:09 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:31 నుండి 12:21 వరకు. వర్షము మధ్యాహ్నము 12:28 నుండి 1:57 వరకు ఉంటుంది. అమృత గడియలు సాయంత్రం 5:41 నుండి 7:11 వరకు ఉంటుంది. ఈరోజు అంటే ఏప్రిల్ 22వ తారీఖు నాడు పుట్టిన ప్రముఖ వ్యక్తుల గురించి ఒకసారి మనం చూద్దాం. 1724 సంవత్సరంలో ఇమ్మాన్యుయేల్ కాంట్ అనే జర్మన్ భావవాద తత్వవేత్త జన్మించారు. 1870లో లెనిన్ రష్యా విప్లవ నేత జన్మించారు. 1883లో అంజనీబాయ్ మాల్ఫేకర్ భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి జన్మించడం జరిగింది. 1916 సంవత్సరంలో కనన్ దేవి బెంగాలీ సినిమా నటి జన్మించారు. ఈమె పద్మశ్రీ అవార్డును కూడా తీసుకున్నారు. 1936 సంవత్సరంలో మకాని నారాయణరావు గారు జన్మించారు. లండన్లోని అడ్వాన్స్ లీగల్ స్టడీస్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వీరు పనిచేయడం జరిగింది. అదేవిధంగా 1939లో షీలా వీరాజు గారు జన్మించారు. ఇతను ప్రముఖ చిత్రకారుడు, కవి, అదేవిధంగా కథా రచయితగా మంచి పేరు పొందిన వ్యక్తి. 1959లో దగ్గుబాటి పురంధేశ్వరి జన్మించారు. మన పార్లమెంటు సభ్యులుగా వీరు పనిచేయడం జరిగింది. అదేవిధంగా 2000 శివాత్మిక సినీ నటి కూడా వీరు జన్మించడం జరిగింది. అండ్ 2022న ప్రపంచ దళిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ దళిత దినం జరుపుకోవడమే కాదు, మన భూమిని, మన భూమాతని మనం అందరం కాపాడుకుందాం. ఇలాంటి విషయాల కోసం మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవను మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మనం నేటి పంచాంగంతో పాటు ఆ రోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల గురించి, అదేవిధంగా ఆ తేదీ యొక్క ప్రత్యేకతల గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.